పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ బుధవారం తెల్లవారుజామున దాయాదిపై మెరుపుదాడులతో విరుచుకుపడింది. పాకిస్తాన్లోని 4, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 5 సహా 9 ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినట్టు సైన్యం ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. అయితే సైన్యం ఈ ఆపరేషన్కు పెట్టిన పేరుతోనే పాకిస్తాన్కు బలమైన సందేశం పంపింది. పహల్గాములోని బైసరన్ లోయలో ఆహ్లాదంగా గడుపుతోన్న పర్యాటకులపై పాకిస్తాన్ ముష్కర మూకలు కాల్పులకు తెగబడ్డాయి. ముఖ్యంగా అక్కడ ఉన్న జంటలు, నవదంపతుల్లో పురుషులను వేరుచేసి వారిని మతం అడిగి మరీ అత్యంత క్రూరంగా ప్రాణాలు తీశాయి. ఉగ్రవాదుల కాల్పులు జరిపిన జంటల్లో 6 రోజుల కిందటే వివాహమైన నవదంపతులు వినయ్ నర్వాల్, హిమాన్షి ఉన్నారు. నేవీ అధికారి అయిన వినయ్ను తీవ్రవాదులు హత్య చేయగా తన భర్త మృతదేహం వద్ద హిమాన్షి గుండె లవిసేలా రోదిస్తున్న దృశ్యం యావత్ దేశాన్ని కన్నీళ్లు పెట్టించింది. ఈ ఉగ్రదాడిలో తమ మాంగళ్యాన్ని కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీన్ని చూడొచ్చు. వీరులకు దిద్దే విజయతిలకం అనే అర్థం కూడా ఇందులో ఉంది. త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. పాకిస్తాన్ రాడార్లకు దొరక్కుండా దాని భూభాగంలోకి చొచ్చుకెళ్లి పని పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగొచ్చాయి. కశ్మీర్లో ఉగ్రవాదానికి కారణమైన లష్కరే-తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థల కీలకమైన స్థావరాలను భూస్థాపితం చేశాయి. మురీద్కేలోని లష్కరే-తోయిబా కీలక స్థావరం, జైషే మద్ జౌహల్పూర్లోని 80 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. 1971 తర్వాత పాకిస్తాన్ భూభాగంలోకి త్రివిధ దళాలు చొచ్చుకెళ్లటం ఇదే మొదటిసారి. బుధవారం రాత్రి 1:44 జరిగిన ఈ దాడుల గురించి రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడిస్తూ పహల్గాం ఉగ్రదాడికి ఖచ్చితమైన ప్రతిస్పందన అని పేర్కొంది. పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఎలాంటి దాడులు జరగలేదని స్పష్టం చేసింది. ఇది ఉద్రిక్తత పెంచకుండా భారత్ ప్రతిస్పందన అని తెలిపింది. అటు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాక్ ప్రతీకార చర్యలకు దిగితే పౌరులకు ఎటువంటి ముప్పు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఉత్తరాదిలోని జమ్మూ, లేహ్, శ్రీనగర్, అమృత్సర్ విమానాశ్రయాలను మూసివేశారు. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. కశ్మీర్లోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలను మూసివేసి సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలను బంకర్లలోకి తరలించారు. అటు పాకిస్తాన్ సైతం ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీలో ఎమర్జెన్సీని ప్రకటించింది. मुजफ्फराबाद यह एक जैश ए मोहम्मद का स्टेजिंग एरिया है. यह हथियार, विस्फोटक और जंगल सर्वाइवल ट्रेनिंग का केंद्र भी था. गुलपुर कैंप कोटली यह एलओसी से 30 किलोमीटर दूर था. लश्कर-ए-तोयबा का बेस था जो रजौरी, पुंछ में सक्रिय था. 20 अप्रैल 2023 को पुंछ में और 9 जून 2024 को तीर्थ यात्रियों के बस हमले में यहीं से आतंकी को ट्रेन किया गया था.